తెలంగాణ రాష్ట్ర చరిత్రలో ఒక అరుదైన ఘట్టం చోటు చేసుకోబోతోంది. ఒక అరుదైన ఘట్టం ఆవిష్కరణ కాబోతోంది. ఈ నెల 18వ తేదీన తెలంగాణలోని ఒక మారుమూల ప్రాంతంలో, గ్రామంలో రాష్ట్ర కేబినెట్ సమావేశం జరగబోతుంది. ఇదివరకెన్నడూ బహుశా ఏ ప్రభుత్వం కూడా ఇటువంటి నిర్ణయం తీసుకోలేదు. కేబినెట్ సమావేశాన్ని జిల్లాల్లో జరిపిన దాఖలాలు కూడా లేవు. కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ నెల 18న మేడారంలో సమ్మక్క సారక్క జాతర జరిగే మేడారంలో కేబినెట్ సమావేశాన్ని నిర్వహించాలని నిర్ణయించుకుంది. ఇదొక కీలకమైన ఘట్టంగా మనం భావించాలి. ఎందుకంటే సాధారణంగా కేబినెట్ సమావేశం ఎప్పుడు కూడా రాష్ట్ర సెక్రటరీలో జరుగుతాయి. కానీ ఇందుకు భిన్నంగా, అంటే ఈ ట్రెడిషన్కు భిన్నంగా ఒక మారుమూల గ్రామంలో నిర్వహించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించారు. ములుగు జిల్లా ధర్మారం మండలం మేడారం గ్రామంలో ఈ సమావేశం జరగబోతోంది. ఆసియాలో సమ్మక్క సారక్క జాతర అతిపెద్ద జాతర అయిన సంగతి మనకు తెలుసు, మొత్తం ఆసియా ఖండంలో. ఈ జాతర జనవరి 28న ప్రారంభం కాబోతోంది. సో దానికి ముందే, అంటే 10 రోజుల ముందు 18న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరగబోతోంది. ఆ రోజు ఉదయం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఖమ్మం నుంచి తన పర్యటనను ప్రారంభించబోతున్నారు. ఖమ్మంలో కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన పాల్గొంటారు. అదే రోజు ఖమ్మంలో జరగబోతున్న సిపిఐ 100 సంవత్సరాల, అంటే ఇప్పటికి సిపిఐ 100 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఆ సందర్భంగా జరుగుతున్న వేడుకలకు కూడా ఆయన హాజరవుతారు. అదే రోజు సాయంత్రం ఆయన మేడారం చేరుకుంటారు. 18వ తేదీ సాయంత్రం అరౌండ్ 5 గంటల ప్రాంతంలో కేబినెట్ సమావేశం ప్రారంభం కానున్నట్టు ప్రభుత్వ వర్గాలు తెలియజేశాయి. ఆ రాత్రి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అక్కడే బస చేస్తారు. మరుసటి రోజు, అంటే జనవరి 19వ తేదీ ఉదయం అమ్మవార్ల నూతన ప్రాంగణాన్ని ప్రారంభించి దర్శనం కూడా చేసుకుంటారు. ఆ తర్వాత ఆయన హైదరాబాద్కు చేరుకుంటారు. హైదరాబాద్లో ఆయన హైదరాబాద్ చేరుకున్న వెంటనే మళ్ళీ ప్రెస్టీజియస్గా జరగబోతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సు, అంటే దావోస్లో జరిగే సదస్సుకు ఆయన పర్యటనకు బయలుదేరి వెళ్ళబోతున్నారు 19వ తేదీ. సో మేడారం క్యాబినెట్ సమావేశంలో, మేడారంలో జరగబోయే క్యాబినెట్ సమావేశంలో ఏ అంశాలపైన చర్చ జరుగుతుంది, ఏ అంశాలపై నిర్ణయం తీసుకుంటారన్న దానిపైన కూడా ఆసక్తి నెలకొంది. ముఖ్యంగా త్వరలో జరగబోతున్న మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల, అట్లాగే పట్టణాభివృద్ధి పథకాల అమలుపైన ఈ సమావేశంలో చర్చించి కొన్ని నిర్ణయాలు తీసుకోబోతున్నారు. అలాగే జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నిర్వహణకు కూడా ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉన్నట్టు ప్రభుత్వ వర్గాలు తెలియజేశాయి. అండ్ ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్ విడుదల కాబోతున్న నేపథ్యంలో కూడా రాష్ట్ర బడ్జెట్ రూపకల్పనపై శాఖల వారీగా ముఖ్యమంత్రి ఈ కేబినెట్ సమావేశంలో దిశానిర్దేశం చేయబోతున్నారు. అలాగే రైతు భరోసా నిధుల విడుదల కావచ్చు, హ్యామ్ రోడ్ల నిర్మాణం కావచ్చు, అలాగే పలు కీలక ఫైళ్లపైన ఆమోదం తీసుకునే విషయం కానీ, వీటన్నిటికి సంబంధించి కూడా ఈ కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. సరే, మనందరికీ తెలుసు, ములుగు జిల్లా మేడారం అనగానే ఒకప్పుడు, అంటే దాదాపు ఐ థింక్ ఒక 2 దశాబ్దాల కిందటి వరకు, ఆల్మోస్ట్ అది పూర్తిగా, అంటే 2-3 దశాబ్దాల కిందటి వరకు అది పీపుల్స్ ఆర్ నక్సలైట్ల ప్రాబల్యం ఉన్న ప్రాంతం. మేడారం, ములుగు, ఆ తర్వాత ఏటూరు నాగారం, ఆ గోదావరి వ్యాలీ, ఇదంతా కూడా అంటే ఛత్తీస్గఢ్ సరిహద్దులో ఉన్న ప్రాంతం కనుక నక్సలైట్ల కార్యకలాపాలు ఎక్కువగా కొనసాగేవి. అయితే కాలక్రమంలో ఆ కార్యకలాపాలన్నీ ముఖం పట్టిన నేపథ్యంలో, ఇప్పుడు అక్కడ ఎటువంటి అలజడి లేని నేపథ్యంలో బహుశా ఇటువంటి సమావేశాన్ని, అంటే రాష్ట్ర కేబినెట్ సమావేశం నిర్వహించడానికి
నిర్ణయం తీసుకున్నట్టుగా కనబడుతోంది. అదర్వైజ్ ఇటువంటి నిర్ణయాన్ని జిల్లాల్లో, మారుమూల ప్రాంతాల్లో నిర్వహించడం అనేది సవాలుతో కూడుకున్న వ్యవహారం. అంటే ఎక్కడి నుంచి ఎటువైపు నుంచి ఏ రకమైన ఉపద్రవం వచ్చి పడుతుందని గతంలో భయపడేవారు సహజంగానే. సో ఇప్పుడు అటువంటి పరిస్థితి లేనందున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటువంటి ఒక నిర్ణయం తీసుకున్నట్టుగా కనబడుతోంది. నిజానికి ఒక రకంగా ఈ క్యాబినెట్ సమావేశాల్ని ఈ రకంగా అంటే హైదరాబాద్లోనే కాకుండా జిల్లాల్లో కూడా నిర్వహిస్తే ఇదొక కొత్త మెథడ్గా ఉంటుంది. సంప్రదాయానికి భిన్నంగా ఉంటుంది. అట్లాగే జిల్లాల్లో కూడా పాలనా యంత్రాంగాన్ని అప్రమత్తం చేసినట్లవుతుంది. పాలనా యంత్రాంగాన్ని పరుగులు పెట్టించినట్లవుతుంది. అట్లాగే అంటే ప్రభుత్వం ఎంత వేగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కానీ, రాష్ట్ర ప్రభుత్వం కానీ ఎంత వేగంగా నిర్ణయాలు తీసుకుంటున్నారో అంత వేగంగా పాలనా యంత్రాంగం జిల్లాల్లో కూడా ఈ పథకాలను అమలు చేయడానికి, ఈ అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేయడానికి ఇటువంటి సమావేశాలు ఉపయోగపడతాయని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి. సో మేడారం జాతర 28 జరగబోతున్న నేపథ్యంలో జనవరి 18న క్యాబినెట్ సమావేశం జరగబోతుంది. బహుశా ఆ తర్వాత కూడా వీలైతే జిల్లాల్లో కూడా ఇటువంటి సమావేశాలు నిర్వహించే అవకాశం లేకపోలేదని ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి. అవి ఇంతవరకు మెటీరియల్ అవుతుంది ఏంటి అని పక్కన పెడితే ఇప్పుడు మేడారం జరిగే ఈ క్యాబినెట్ సమావేశానికి కూడా అత్యంత ప్రాధాన్యం వస్తుంది. బహుశా జాతీయ స్థాయిలో కూడా ఇదొక ప్రముఖ వార్త అయ్యే అవకాశం ఉంది. ఒక రాష్ట్ర క్యాబినెట్ సమావేశం, రాష్ట్ర మంత్రిమండలి సమావేశం రాష్ట్ర రాజధానిలో కాకుండా జిల్లాల్లో, అది కూడా జిల్లా కేంద్రంలో కాకుండా ఆ జిల్లాలోనే ఉన్న ఒక గ్రామంలో నిర్వహించడం అంటే అదొక మైలురాయిగా చెప్పుకోవాలి, అదొక గీటురాయిగా చెప్పుకోవాలి. అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మిగతా వాళ్ళలా కాకుండా ఆయన అవుట్ ఆఫ్ ద బాక్స్ ఆలోచిస్తున్నట్టుగా మనం భావించాలి. అవుట్ ఆఫ్ ద బాక్స్ అంటే రెగ్యులర్గా జరిపే ఆలోచనలు, రెగ్యులర్గా వ్యవహరించే నాయకుల తీరుకు భిన్నంగా ఆయన ఆలోచిస్తున్నట్టు కనబడుతోంది. లేకపోతే ఇటువంటి నిర్ణయం తీసుకునే అవకాశాలు లేవు. మేడారంలో క్యాబినెట్ సమావేశం అంటే అది చిన్న విషయమే కాదు. అక్కడ పెద్ద ఎత్తున బందోబస్తు ఏర్పాట్లు నిర్వహించాల్సి ఉంటుంది. అట్లాగే ఇప్పుడు సెక్రటరియట్లో జరిపే సమావేశం అంటే ఆల్రెడీ అన్ని వసతులు ఉంటాయి. ప్రతి శాఖకు సంబంధించిన సెక్రటరీలు, ఇతర అధికార యంత్రాంగం ఇదంతా కూడా ఉంటుంది. అందువల్ల ఏంటంటే ఇప్పుడు మేడారంలో కూడా ఇప్పటి నుంచే ఈ పనులన్నీ ప్రారంభమైనట్టుగా కనబడుతోంది. అంటే క్యాబినెట్ సమావేశానికి సంబంధించిన అక్కడ ఒక ఎన్క్లోజర్స్ ఏమిటి, ఎక్కడ నిర్వహించాలి, ఎట్లా నిర్వహించాలి, అండ్ ముఖ్యమంత్రితో పాటుగా మంత్రిమండలి అంతా హాజరు కాబోతున్న నేపథ్యంలో, అలాగే వివిధ శాఖలకు సంబంధించిన ఉన్నతాధికారులు కూడా పాల్గొనవలసి ఉన్నందున ఈ కార్యక్రమం ఎట్లా ఉంటుంది ఏంటి అనే దానిపైన కూడా అన్ని వర్గాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. థ్యాంక్ యూ వెరీ మచ్.